సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి సంతూర్ అనేది ఫైనల్ ప్రోడక్ట్ రెడీగా ఉంది, ఫినిష్డ్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి ఆర్డర్స్ వస్తాయో, ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ని సేల్స్ టీమ్ వాళ్ళు సేల్ చేస్తారు. సో సేల్ చేసే ముందు ఏంటంటే బిఫోర్ స్టాక్ చెక్ చేసుకుంటారు. ఇన్ కేస్ స్టాక్ ఉందనుకోండి సేల్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో. దెన్ తర్వాత నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కస్టమర్కి డెలివరీ చేస్తారు. డెలివరీ తర్వాత పేమెంట్ అనేది కలెక్షన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది స్టాక్ రెడీగా అవైలబుల్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇలా వెళ్తుంది. సో ఇన్ కేస్ ప్రోడక్ట్ అనేది రెడీగా లేదు, అవైలబుల్లో లేదు, సో స్టిల్ ఆర్డర్స్ వస్తున్నాయి, అప్పుడు ఏం చేస్తారు బ్యాక్ ఎండ్లో? సో స్టాక్ అనేది రెడీ చేసుకుంటారు. ఆ స్టాక్ అనేది ప్రిపరేషన్ చేసేటప్పుడు వెనకాల ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అంటే, ఫస్ట్ రా మెటీరియల్ చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ రా మెటీరియల్ అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ అనేది క్వాలిటీ చెక్, ఇన్స్పెక్షన్స్ అవన్నీ అయిన తర్వాత స్టాక్లోకి మూవ్ చేస్తారు. స్టాక్లోకి మూవ్ అయిన తర్వాత సేల్స్, డెలివరీ, పేమెంట్. సో ఇలా సైకిల్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రా మెటీరియల్ చెక్ చేసినప్పుడు రా మెటీరియల్ అవైలబుల్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఏంటి? సో రా మెటీరియల్ అవైలబుల్ లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రా మెటీరియల్ కోసం స్టోరేజ్ చేస్తారు వెండర్కి. సో ఈ పిఓ బేస్ చేసుకొని వెండర్ వచ్చేసి రా మెటీరియల్ని సప్లై చేస్తాడు కంపెనీకి. సో కంపెనీకి రా మెటీరియల్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ ఎవ్రీథింగ్ అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ ఓకే అయిన తర్వాత స్టాక్లోకి మూవ్ చేస్తారు. స్టాక్లోకి మూవ్ చేసిన తర్వాత ఆర్డర్, సేల్స్ ఆర్డర్, డెలివరీ, పేమెంట్. సో సైకిల్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఎస్ఐపిలో యూజ్ చేయనప్పుడు జనరల్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇంకోటి థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టెప్ అనేది మాన్యువల్గా 1 by 1 అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి స్టెప్ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాన్యువల్గా ఇన్వాల్వ్ అవుతారు. సో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మాన్యువల్గా వెళ్తాయి. సో ఇక్కడ స్టాక్ అనేది అవైలబుల్లో ఉందా లేదా అనేది సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కొని తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటారు. సో అది కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో పలానా కస్టమర్కి పలానా మెటీరియల్, పలానా సో స్టాక్ అనేది సో డేట్ రోజు డెలివరీ చేయాలని. సో ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఈ డెలివరీ అయిన కస్టమర్స్ యొక్క లిస్ట్ మొత్తం పేమెంట్ కలెక్షన్ చేసుకోవడానికి ఎఫ్ఐ టీమ్, ఫైనాన్స్ వాళ్ళకి పంపాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రతి దగ్గర మాన్యువల్గా 1 by 1 ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉండాలి. ఇంకోటి ఇక్కడ స్టాక్ అనేది అవైలబుల్ ఉందా ఇన్ కేస్ లేనప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే రా మెటీరియల్ కోసం చెక్ చేసుకుంటారు. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇలా గ్యాప్ అనేది కొంచెం ఉంటుంది. సో ఇది నార్మల్ సినారియోలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి సో ఇది సూటబుల్ అవుతుంది. సో వేరే ఈ ప్రొడక్షన్ అనేది అండ్ బిజినెస్ అనేది ఆ వాల్యూమ్ అనేది, బిజినెస్ వాల్యూమ్ అనేది టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి ప్రాసెస్ అనేది సెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆర్డర్స్ అనేది హ్యాండిల్ చేయడానికి నార్మల్ సిస్టమ్స్ కానీ ఇలాంటి ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే డెలివరీస్ కానీ ఎవ్రీథింగ్ డిలే అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బిజినెస్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. ఆన్ టైం డెలివరీస్ ఉండవు, పేమెంట్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి, సమ్ గ్యాప్ ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ని మనం ఎస్ఐపిలో ఎలా అవుతుందని చూసుకుందాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ వచ్చింది ఒక కస్టమర్ దగ్గర నుంచి. సిస్టమ్ బ్యాక్ ఎండ్ లైన్ చెక్ చేస్తుందంటే స్టాక్ ఉందా లేదా. ఇన్ కేస్ స్టాక్ అవైలబుల్ ఉంది, ఎస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? డెలివరీ అవుతుంది. డెలివరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ డెలివరీ నెక్స్ట్ ఏంటి? ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇన్వాయిస్ అయిన తర్వాత ఎఫ్ఐ టీమ్, ఫైనాన్స్ వాళ్ళు పేమెంట్ కలెక్షన్ చేసుకుంటారు. ఇది స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఆర్డర్ తర్వాత ఇంకో కేసు, ఆర్డర్ వేసారు, స్టాక్ అనేది చెక్ చేసుకుంటుంది సిస్టమ్ బ్యాక్ ఎండ్లో. ఇన్ కేస్ ఇక్కడ కేస్ 2 స్టాక్ అనేది అవైలబుల్ లేదు. సో స్టాక్ అవైలబుల్ లేకపోతే అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? నెక్స్ట్ రా మెటీరియల్ అనేది చెక్ చేసుకుంటుంది, రా మెటీరియల్ అవైలబుల్ ఉందా లేదా. ఇన్ కేస్ ఇక్కడ రా మెటీరియల్ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ ఏం చేస్తుంది? ప్రొడక్షన్ టీం వాళ్ళు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్షన్ అన్ని చెక్స్ అయిన తర్వాత ప్రోడక్ట్ని స్టాక్లోకి మూవ్ చేస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోయి డెలివరీ, ఇన్వాయిస్, ఇలా సైకిల్ అవుతుంది.
సో ఇక్కడ ఇన్ కేస్ రా మెటీరియల్ అనేది అవైలబుల్ లేదు. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, పిఓ అనేది వెండర్కి జనరేట్ చేస్తారు రా మెటీరియల్ కోసం. ఈ వెండర్ వచ్చేసి అవుట్ సైడ్ వెండర్ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తాడు. రా మెటీరియల్ అవైలబుల్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రొడక్షన్, నెక్స్ట్ స్టాక్ అనేది అవైలబుల్ అవుతుంది, డెలివరీ, ఇన్వాయిస్. ఇక్కడ వచ్చేసి ఇలా ఈ ప్రాసెస్ మొత్తం ఆటోమేటిక్గా అవుతుంది 1 by 1 అనేది. మాన్యువల్గా వెళ్ళి చెప్పాల్సింది, మాన్యువల్ ఎంట్రీస్, మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా 1 by 1 సిస్టమ్ అనేది పాస్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ ఒక టీం నుంచి ఒక టీంకి. ఎప్పుడైతే సేల్స్ ఆర్డర్ అనేది ఎస్ఐపిలో ప్లేస్ అవ్వగానే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో ప్రతి టీంకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయి. సోన్స్ ఆఫ్ మెటీరియల్, సోన్స్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఇంత ఆర్డర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం టీం, స్టాక్ టీం, టీం వాళ్ళకి ఏంటంటే స్టాక్ అనేది అక్కడ అవైలబుల్ ఉందా లేదని వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ స్టాక్ అవైలబుల్ లేకపోతే అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొడక్షన్ టీం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సోన్స్ ఆఫ్ మెటీరియల్, సోన్స్ ఆఫ్ క్వాంటిటీ అనేది కావాలి, రిక్వైర్మెంట్ వచ్చిందని చెప్పేసి. సో ఇలా ఏంటంటే 1 by 1 అనేది ఇట్లా టైట్లీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది ఎస్ఐపిలో. సో ఇక్కడ వచ్చేసి మనకి మాడ్యూల్స్ వచ్చేసి స్టాక్ అనేది ఎవరి మొత్తం అని వచ్చేసి మనకి మాడ్యూల్ వాళ్ళు చెక్ చేసుకుంటారు, స్టాక్ అనేది అవైలబుల్ కానీ రా మెటీరియల్ అనేది. ఈ టీమ్ మాడ్యూల్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ప్రాసెస్, సేల్స్ ఆర్డర్ స్టార్ట్ అయ్యేది ఎస్డి టీమ్ వాళ్ళు, ఎస్డి మాడ్యూల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో డెలివరీ ప్రాసెస్ దగ్గర డిఫరెంట్ మాడ్యూల్స్ ఉండొచ్చు. లాజిస్టిక్స్ టీమ్ అనేది ఉంటుంది, ఎల్ఈ కానీ డబ్ల్యూఎం కానీ ఈడబ్ల్యూఎం అనేది. సో డిఫరెంట్ టీమ్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ పేమెంట్ దగ్గర వచ్చేసి ఎఫ్ఐ టీమ్, ఫికో ఫైనాన్స్ మాడ్యూల్ వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. ప్రొడక్షన్ అనేది పీపీ మాడ్యూల్ వాళ్ళు చూసుకుంటారు, ప్రొడక్ట్ ప్రొడక్షన్ అనేది వీళ్ళు చెక్ చేసుకుంటారు మొత్తం ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 1 మాడ్యూల్, 2 మాడ్యూల్స్, 3, 4, 5. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 5 మాడ్యూల్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఒక ప్రోడక్ట్ అనేది మినిమం రెడీ అయ్యి బయటకు మార్కెట్లోకి వెళ్ళాలంటే మినిమం ఎస్ఐపిలో 5 to 6 మాడ్యూల్స్ అనేవి అవసరం ఉంటాయి నార్మల్గా, ఇది బేసిక్గా. సో ఇవి కాకుండా ఇంకా చాలా మాడ్యూల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ ప్రొడక్షన్ బట్టి ఈ మాడ్యూల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వీటితో పాటుగా అడిషనల్గా ఇంకో 2-3 మాడ్యూల్స్ అనేవి మినిమం రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్ని ఎస్ఐపిలో రన్ చేసుకొని, ఒక బిజినెస్ రన్ చేసుకోవడానికి మినిమం మనకు ఒక మాడ్యూల్స్ అయితే రిక్వైర్ అవుతాయి. సో అందులో నార్మల్గా జనరల్గా ఉండే వచ్చేసి మ్యాండేటరీగా ఎస్డి మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మాడ్యూల్, ఈపీ, పిఎస్, డబ్ల్యూఎం లేదా ఈడబ్ల్యూఎం, లాజిస్టిక్స్, టీఎం. సో ఇవన్నీ కలిపి వీటన్నింటిని ఫంక్షన్ మాడ్యూల్స్ అంటారు. సో టెక్నికల్గా సపోర్ట్ ఇచ్చే ఉండే మాడ్యూల్స్ వచ్చేసి అబాప్ అండ్ బేసిస్. సో ఇవి మినిమం అయితే ఈ మాడ్యూల్స్తో ఒక కంపెనీ యొక్క టోటల్ ఎవ్రీథింగ్ని, బిజినెస్ని మనం ఎస్ఐపిలో కాన్ఫిగర్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికి ఏంటంటే ఇక్కడ ఎస్ఐపి వాడడం వల్ల టైం గ్యాప్ అనేది తగ్గుతుంది, రియలిస్టిక్గా ఉంటుంది, ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది కంపెనీస్కి. సో ఇంకోటి ఏంటంటే మాన్యువల్ ఎఫర్ట్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఒక మోడల్ నుంచి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది, స్టాక్ చెక్ చేయండి, స్టాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదంటే వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఉందా లేదా, లేని తర్వాత ఇన్ కేస్ లేకపోతే మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి రా మెటీరియల్ కోసం చెక్ చేసుకోవడము. సో ఇదంతా టైం అనేది అక్కడ కిల్లింగ్ అవుతుంది. సో ఎస్ఏపి వాడడం వల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్గా ఉంటుంది, ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అది అడ్వాంటేజ్. వేరే మోడల్స్తో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఎన్ని మోడల్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్క మోడల్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి 1 మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్. అది అడ్వాంటేజ్ అన్నట్టు ఎస్ఐపిది. సో అందుకోసమే ఎస్ఐపిని జనరల్గా పెద్ద పెద్ద బిజినెస్కి వాడుతూ ఉంటారు. ఇది సింపుల్ నార్మల్గా ఒక ప్రోడక్ట్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఓవర్వ్యూ ఇది. థ్యాంక్ యూ.